ఈరోజు పుదీనా స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, స్పైసీ లెవెల్కి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. దానికోసం 3 స్పూన్ ఆయిల్ వేసి అనాస పువ్వు ఒకటి అండ్ 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసానండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఉన్నాయండి. మీరు నార్మల్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. కుక్ అయిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ముందుగా చేసి ఉంచిన పేస్ట్ని అందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను లాస్ట్లో ఎప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తానండి. నేను రైస్ని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. రైస్ అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 విజిల్స్ వస్తే పుదీనా స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్.